వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి పెద్దలను కలవటం, తద్వారా మీకు రావాల్సినటువంటి చక్కని ఒక పేరు ప్రతిష్ట సన్మానాలు పొందడం జరగవచ్చు. మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోవడంలో ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని సర్టిఫికెట్స్ కూడా మీకు లభిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలిసి ఆనందిస్తారు. జాఢ్యమే ప్రధాన శత్రువుగా గ్రహించండి. ఆరోగ్యం జాగ్రత్త. దానితో పాటు వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహాల విషయంలో అనవసరమైనటువంటి భావోద్వేగానికి లోను కాకుండా ఎయిటివారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు గుడ్డిగా నమ్మటం, తద్వారా వాళ్ళలో ఉండేటువంటి కపటం ఆ తర్వాత మీరు గ్రహించటం, తద్వారా అనవసరంగా ఏదో మోసపోయాను కదా అనేటువంటి భావన మీలో ఏర్పడటం, ఇవి మాత్రం ఈ వారం కనపడుతున్నాయి. భావోద్వేగం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వపరంగా కానీ సామాజికంగా కానీ పేరు ప్రతిష్ట లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త మాత్రం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, శుక్ర అలాగే చంద్రుడి యొక్క ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. ఇంకా విశేష ఫలితాల కొరకు అవకాశం ఉన్నట్లయితే మోదుగ చెట్టు, ఫలాశ వృక్షం అని అంటాం, దానికి ప్రతినిత్యం కొంచెం నీరు పోయండి, ప్రదక్షిణ చేయండి, పోషించండి, చక్కని ఫలితాలు పొందండి.